అందరికీ జై శ్రీరామ్. ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి మేము డ్యూటీకి ఎట్లా వెళ్తున్నాం, ఏం కథ, ఎంత కష్టం ఉంటుంది ఆ వీడియో. ఫస్ట్ ఎవరైనా మన వీడియో మొత్తం చూడాలి. అందరికీ మన డ్రైవింగ్ గురించి, డ్రైవింగ్ ఎట్లా చేస్తుండే ఏం కథ అవన్నీ చెప్తాం అన్నట్టు. వీడియోని అయితే చూడాలి, చాలా కష్టం ఉంటుంది. మార్నింగ్ లేచి డ్యూటీకి పోవాలా, డ్యూటీకి వెళ్ళి రావాలా, ఫుడ్ ఎట్లా వండుకుంటాం ఏం కథ అన్నీ. ఇదైతే మన బస్సు, కంపెనీ బస్సు ఎంత ఫాస్ట్ పోతుంది ఏంది ఏం కథ అన్నట్టు. నేను జస్ట్ అట్లా వీడియో పెట్టాక చాలా రోజులు అవుతుందని పెట్టిన. చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ షేర్ కూడా చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా చేయాలి. దుబాయ్లో ఎవరైనా ఉంటే షేర్ చేయాలి, మనకు సపోర్ట్ చేయమని చెప్పాలి. ఓకేనా? ఘోరంగా కొడుతుంది, వీడియో చేసి రోజు ఇట్లా ట్రాఫిక్ అవుతుంది. బస్సులు బాగా మేము ఉండేది ఏడా జబులాలీలా, పార్కోలా, అన్ని బస్సులు లేవు. అన్నిట్లలో డ్యూటీకి పోయేటోళ్ళే వస్తారు ఇటు, వేరే వాళ్ళు ఎవరు రారు. మళ్ళీ మొత్తం లేబర్ పోయేటోళ్ళే ఉంటారు అందరూ, కంపెనీలలోకి పోయేటోళ్ళు. మళ్ళీ ఇక్కడ డ్రైవింగ్ అయినా నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మినిమం మన ఇండియా 3 లక్షలు 4 లక్షలు అవుతాయి. ఇక్కడ వచ్చేసి హెవీ లైసెన్స్ కావాలంటే 17,000 కావాలా. మళ్ళీ 6 నెలలు వస్తుంది. 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు మనకు. ట్రైనింగ్లో పాస్ అయితే లైసెన్స్, మళ్ళీ ఫెయిల్ అయినావా 4 లక్షలు అట్టే పోతాయి. మళ్ళీ లీలాలో పోసినట్టు ఫస్ట్ వచ్చి ఇక్కడ లేబర్ వేసుకొని లేబర్ మీకు లైసెన్స్ తీసుకోవాలా. మేమైతే రోజు ఇట్లనే పోతాం. క్యాంపు చేంజ్ చేయమంటే క్యాంపు చేంజ్ చేస్తలే. మేము ఒక 4-5 డ్రైవర్లం ఉంటాం ఇక్కడ వేరే క్యాంప్లో జబ్లాలీలా. వేరే సైడ్ చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తలేరు. మాకు లేట్ అవుతుంది ట్రాఫిక్ తోటి. 2 వద్దులు బస్సు కూడా మిస్ అయినాం. మళ్ళీ వేరే బస్సు, చిన్న బస్సు ఇచ్చి పంపించాం మాకు. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ ఎక్కితే కలర్స్, రోడ్ ఎక్కితే ఏముండదు ఇక్కడ. రోడ్ ఎక్కదాకానే బాధ అంతే. ఇక్కడ డ్రైవింగ్ చేసేటోళ్ళకి ఏం బాధ ఏం లేదు, మంచిగానే ఉంటుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకు. మళ్ళీ ఇంకోటి వచ్చేటప్పుడు ఏజెంట్ల దగ్గర జాగ్రత్తగా రండి. చాలామంది మోసం చేస్తున్నారు. మన తెలంగాణ వాళ్ళే, మన సైడ్ వాళ్ళే. ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్తున్నారు. ఇంటర్వ్యూకి ఏముండదు, ఇంటర్వ్యూ గుద్దాల చెక్ ఉంటుంది, ఏముండదు అని చెప్తారు. ఆడ చెప్పిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఫెయిల్ అయ్యి లేబర్ పని చేయలేక మళ్ళీ ఫైన్ కట్టుకొని ఇంటికి పోతున్నారు చాలామంది. మన నిజామాబాద్ వాళ్ళు, నిర్మల్ వాళ్ళు, ఆర్మూర్ ఆ విలేజ్ వాళ్ళు అయితే చాలామంది వచ్చిండ్రు. మన మస్తు మంది మోసపోయిండ్రు. 1,20,000 కట్టించుకుంటూ ఏజెంట్. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫైన్ అంటే ఒక 50,000 ఫైన్ కట్టుకొని మళ్ళీ ఫ్లైట్ టికెట్ మొత్తం దగ్గర 2 లక్షలు. వచ్చి ఇక్కడ ఏం పని చేసిందే లేదు, పీకిందే లేదు. లంజోడుగులు మోసం చేస్తాం. లంజోడుగులు అట్లా మోసం చేసినారు. అట్లాంటి వాళ్ళని గుద్ద వాళ్ళ దేంగాల దొరకబట్టే మీరు. నేను చెప్తున్నా, దుబాయ్ వచ్చేవాళ్ళు దుబాయ్ వచ్చేటప్పుడు ఆలోచించుకొని రండి. డ్రైవింగ్ అంటుండ్రు, మరి డ్రైవింగ్ ఇస్తారా, ఇంకా వేరేదంటుండ్రు, మంచి అని చెప్తారు. నమ్మకూలి. మీ ఊళ్ళోని ఉంటే కనుక్కోలి, కంపెనీ మంచిదా కాదా కనుక్కొని రండి. కనుక్కోలే. అన్న ఈడోళ్ళని ఉంటే, అన్న ఇట్లా నేను నాకు ఈ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీలో వస్తున్నా, మరి ఇన్ని పైసలు కట్టుడు అంట, అవన్నీ కనుక్కొని రాలి. మళ్ళీ ఇంకోటి ఆడ పేపర్ రాపించుకొని రాలి. ఏజెంట్ దగ్గర పేపర్ రాపించుకోవాలి. ఆ ఏజెంట్ ఆడ ఏడుంటాడు, వాళ్ళ ఇల్లు ఏడుంటుంది, అన్నీ కనుక్కొని రాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన పని ఇవ్వకున్నా కానీ తర్వాత ఆడింటికి పోయి అడగచ్చు. మీ వాళ్ళని ఇంటికి పంపించి అడగచ్చు అని ఏజెంట్ కానీ. ఏజెంట్ ఆడ దగ్గర మంచిగా అడిగి రండి. మోసపోకుల్లి, మస్తు మంది మోసపోయింది ఇక్కడ. మేము చూస్తున్నాము. మా దగ్గరనే మా ఊరు మంచి, ఇంకా వేరే ఊరు మా పక్క ఊరోళ్ళే చిన్న పిల్లలు పాపం. కాలేజ్ అయిపోయింది కానీ ఇంటర్ కాలేజు అయిపోయిన పోరాళ్ళు వచ్చిండ్రు. మస్తు బాధపడుతుంది. అన్న గిట్లా అని తెలియదే మాకు, మస్తు ఘోరం ఉంది. ఇదేమున్నదే మొత్తము 4 అంతస్తులు బిల్డింగ్ పైకి ఎక్కాల, లిఫ్ట్ ఉంటుంది, ఏముండదు. మళ్ళీ దిగాల, 5 దిగాల, మళ్ళా రూమ్కో అండుకోవాలా, లేబర్ పని. అలాగే బాధనే, ఎవరికైనా మాకు కూడా బాధనే ఉండే. ఫస్ట్ మేము కూడా లేబర్ పని చేసి డ్రైవింగ్ పాస్ అయినాము. ఇక్కడ చీటింగ్ బాగున్నది. ఏజెంట్లు నమ్మొద్దు అసలు. దొంగ అంటే దొంగ లంజోడుకులు ఉన్నారు. నేనే చెప్తున్నా. మన నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, కరీంనగర్,
మేము తెలంగాణ సైడ్ వాళ్ళు అయితే మంచిగా కనుక్కొని రాలి. ఎవరైనా నీకు పంపిస్తా అంటే ఇట్లా డ్రైవింగ్ ఇండియా లైసెన్స్ అది ఇది అని చెప్పి, మళ్ళీ ఇంకోటి అలకట్ పని చెప్తారు, ఎయిర్పోర్ట్ల పని, ఫుడ్ ప్యాకింగ్ అది ఇది అని చెప్తారు, చాక్లెట్ ప్యాకింగ్, ఏసీలు ఉంటుందని. నమ్మకుల్లి మనోళ్ళు ఉంటే కనుక్కొని మంచిగా రండి. ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ షేర్ చేయాలి. మీకోసం ఇంకా వీడియోస్ పెడతా, మంచి పెడతా, మీరు చూడాలి. మనమైతే డ్యూటీకి పోతున్నాము. నాది కూడా ఇంకొకటి ఉంది స్టోరీ, చెప్తా ఒక వీడియో. ఓకే మరి బాయ్ గాయ్స్. ఇదే దుబాయ్, మేము ఉండేది ఇటు సైడే, మొత్తం దుమ్ము ఉంటుంది. మేము ఫస్ట్ వచ్చేటప్పుడు అనుకున్నాం, అబ్బా దుబాయ్ పోతున్నాము ఎంత మంచిగా ఉంటుందో అని అనుకున్నాం. పెద్ద బిల్డింగ్లు అవి ఇవి ఉంటాయని అనుకున్నాం, కానీ మొత్తము దుమ్ములు ఉన్నది, దుమ్ము గలీజ్ ఉంటుంది. సిటీకి పోవాలా, ఎప్పుడైనా బంద్ ఉన్నప్పుడు సిటీకి పోవాలా, బుర్జ్ ఖలీఫా చూడాలి, బుర్జ్ ఖలీఫా, ఇంకా బీచ్ అన్నీ తిరగాల. దుబాయ్ వచ్చినందుకు చూసి పోవాలా. చూడులే అసలు రికామ్ ఉండవు బండ్లకి అయితే, అచ్చేటి వస్తూనే ఉంటాయి బండ్లు అయితే, ఫుల్ వస్తుంటాయి. ఘోరంగా అంటే ఘోరంగా, మా మోనికే లేట్ అయిపోతుంది తెలుసా ఒక్కొక్కసారి. ఇంకోటి అవసరం ఉంటే ఇంటికాడనే ఏమైనా పని చేసుకొని ఉండోలే, దుబాయ్ అయితే రాగోలే. ఏజెంట్లు మోసం చేస్తారు. ఈ ప్యాకింగ్, ఎయిర్పోర్ట్ ప్యాకింగ్, అలగట్ పని ఉంటుంది, నెలకు 30,000 40,000 సంపాదించవచ్చు అని చెప్తారు, మోసం చెప్తారు, మాయమాటలు చెప్తారు. అట్లా నమ్మి రాకుల్లి, సరేనా? అవసరం ఉంటే ఇట్లా సర్చింగ్ ఇయ్యుల్లి. వాళ్ళన్న అన్నోళ్ళు ఉంటారు, అడుగులే, అన్నవాళ్ళు మనకైనా ముందు వచ్చిన వాళ్ళకి అడుగులే, వాళ్ళకి తెలుస్తుంది. ఇక కనుక్కుంటారు ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుంది, ఏం కదా అన్నీ కనుక్కుంటారు. కంపెనీ అయితే రాలి, కంపెనీ కాకుండా రాకులి, సప్లై కంపెనీకి చెప్తారు. సప్లై కంపెనీ అయితే అస్సలు రాకులి, ఓకేనా? మీకోసం నేను మన వాళ్ళకు చెప్పాలని నేను ఇట్లా వీడియో చేస్తున్నా. మన తెలుగు రావాలి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, ఓకేనా? దాంట్లో కూడా మెన్షన్ చేయాలి, మెసేజ్ రిప్లై ఇస్తా. ఇది యూట్యూబ్ ఎక్కువ మనం చూడము, వీడియోస్ అప్లోడ్ చేసుడికి అంతే. మన తెలుగు రావాలి. చూడులి అన్ననైతే ఘోరంగా కొడుతుండే. ఇక్కడ మొత్తం స్లో అనేది ఉంటుంది, మొత్తం ఫాస్ట్ ఓడే ఉంటుంది. పెద్ద ట్రక్కులు అవన్నీ మస్తు కనిపిస్తాయి. ఇక్కడ ఫాస్ట్ ఓడి ఉంటుంది, స్లో అనేది ఉంటుంది అసలు ఓడు బస్సు. స్లో పోయినామనుకో వెనకకెళ్ళి వేరే వాడు చేసుకొని పోతాడు, యాక్సిడెంట్లు అవుతాయి స్లో పోతే. మొత్తం ఫాస్ట్ ఓడే, ఫాస్ట్ పోవాలా. మళ్ళీ ఇండికేటర్లు వేస్తే కాలేదు, ఇండికేటర్లతో పక్కకు మలుగుతారు. మేము ఉండేది జబ్లలి. ఎవరైనా జబ్లలీలు ఉంటే మన తెలుగు వాళ్ళు మెసేజ్ చేయాలి, ఓకేనా? కలుదామంటే కలుదాం, ఎవరైనా ఉన్నా సరే. మొత్తం జబ్లలి పార్కు. చూడలే మా బస్సు ఎంత పోతుంది, ఎంత ఫాస్ట్ పోతుందో. ఫాస్ట్ ఎంత పోతుందంటే ఫాస్ట్ అనిపించలేదు. మీటర్ వేస్తున్నా, మీటర్ కనిపిస్తలే. ఇవన్నీ అవి క్యాంపులే, లేబర్ క్యాంపులే. సుడులే దుబాయ్కి ఇట్లుంటుంది, ఘోరమన్నది మీద లేబర్. ఫాస్ట్ బాగా అవుతుంది. చూద్దామంటే చూడొస్తలే మనం. చెట్లు అనేది తక్కువ, చెట్లు ఏముండయి. ఎండ గుద్దాల కొడుతుంది. ఎంత కొడుతుంది తెలుసా? 58 డిగ్రీలు కొడుతుంది. మనం ఇంటికాడ పని చేస్తే మనకు కోసుకపోదు తొడలు బిడ్డలు. ఈడ పొద్దున్న దాకా పని చేయకుండా కోసుకపోతాయి, వట్ట నిల్చున్నా కానీ కోసుకపోతాయి. సీట్ చూడాలి, మొత్తం ఇట్లా ఊతుంది. ఎయిర్ సీట్ అన్నట్టు, అది ఎయిర్ సీట్ మొత్తం ఊతుంది. మేము ఎట్లా పోయినా ఎటు పోయినా అన్ని గివే. మొత్తం ఇక్కడ లేబరే, మొత్తం లేడీస్ అనేటోళ్ళే కనిపించారు ఎక్కువ. ఇక్కడ మేము ఉండే సైడు జబ్లలి పార్కు అన్నట్టు.
దుబాయ్ వచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించి రాలి. ఇంటికాడ వేసుకుంటారంటే ఇంటికాడనే వేసుకోవాలి. మన ఫ్యామిలీ దగ్గర ఉంటే ఫ్యామిలీ తోటి ఉన్నట్టు ఉంటుంది, ఫ్యామిలీ చూసుకున్నట్టు ఉంటుంది. బయట అయితే రాకుల్లి చెప్తున్నాం, మేము చెప్తున్నాం. ఇక మీ ఇష్టం వస్తే మీరు అనుభవిస్తారు. ఇక మనం అనుకుంటాం దుబాయ్లో, అరే మా దోస్తు ఆడు పోయిండు, వాడు అక్కడ నెలకు 40,000 50,000 పంపిస్తున్నాను అనుకుంటాం. కానీ అవన్నీ వేస్ట్, మాయ మాటలే. ఏముండవు అంత చీటింగ్, మోసం, ఏజెంట్లు మోసం చేస్తారు. జాగ్రత్త రాలే. ఒక్కొక్కడికి ఏడాది ఒక్కొక్కడికి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మన ట్రక్స్ అనేటివి బాగా ఉంటాయి. ట్రక్స్ చూడాలి పెద్ద పెద్దవి, అవి బాగుంటాయి. ఇక్కడ ట్రక్ ఇక్కడ వస్తున్నది. ఇప్పుడైతే మేము రోడ్ ఎక్కినాము. ఒక అర్ధగంట సేపు ట్రాఫిక్లోనే ఉన్నాం మేము ఇవ్వడాక. జబులాలి ఇండస్ట్రీ అన్నాం, ఇప్పుడు రోడ్ ఎక్కినాం. చూడు రోడ్ మీద ట్రాఫిక్ ఏమి ఉండదు. ఆ లోపల క్యాంపులకి వెళ్ళేటప్పుడే ట్రాఫిక్ ఫుల్. చూడు దుబాయ్ రోడ్ ఎట్లుంటాయి. ఇప్పుడు బండి వచ్చేసి మన 90 అవుతుంది. 90 ఫాస్ట్ అన్నట్టు 90. మినిమం ఫాస్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఫాస్ట్ పోకుంటే వెనకకి వెళ్ళి వచ్చి వేరే వాళ్ళు గుర్తుకపోతారు బండ్లని. ఫాస్ట్ మళ్ళీ ఇండికేటర్లు అని నమ్ముతారు ఎక్కువ. ఇండికేటర్ చూడు ఎంత ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మనం ఉండే ప్లేసు కానీ లోపల ట్రాఫిక్ ఫుల్ ఉంటాయి. బస్సులు బయటకు వెళ్ళేవారు క్యాంపులలో. ఇప్పుడు మనం సైడ్ వేరే సైడ్ రైట్ సైడ్ పోవాలన్నా టర్న్ అవుతున్నాం. ఇప్పుడు మెయిన్ పెద్ద రోడ్ ఎక్కుతాం అన్నట్టు. చూడలే మెయిన్ పెద్ద రోడ్ ఎక్కినాము. పెద్ద రోడ్ పైన కూడా ఇంకా ట్రాఫిక్ ఏం లేదు. ఏమో 2 గంటలకు బయటకు వెళ్తలేరు కావచ్చు. బోర్డు వస్తే బోర్డు చూడాలి, అది ఎక్కడ బోర్డు ఏం కదా. అబుదాబి 500 కిలోమీటర్సా, 500 ఉంది, 300 ఉంది అక్కడ. రోడ్లు ఉంది. రోడ్డు మీద 2-3 రోడ్లు ఉన్నాయి, బ్రిడ్జులు. పైనకి వెళ్ళొక రోడ్డు, కిందికి వెళ్ళొక రోడ్డు, మీకి వెళ్ళొక రోడ్డు. రోడ్లు అయితే భలే కట్టి తెలుసా. ఇక్కడ బిల్డింగ్లు మేము బయటప్పటికి ఇవే 4-5 బిల్డింగ్లు కనిపిస్తాయి అంతే. ఇవే 4-5 బిల్డింగ్లు కనిపిస్తాయి, ఇంకేం కనిపించాయి. ఇవి తప్ప
తప్ప ఏం కనిపించాయి ఇక మళ్ళీ మాకు మొత్తం మళ్ళా దుమ్మే కనిపిస్తుంది ఇక. ఇప్పుడు కార్ అయితే ఫుల్ పోతున్నాయి.